మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఘోరం జరిగింది. లోన్ మాఫీ ఇన్సూరెన్స్ కోసం భర్తను భార్య కిరాతకంగా హత్య చేసింది. బోడమంచియా తండాలో ఈ ఘటన జరిగింది. నిన్న భుక్యా వీరన్నను పంట పొలాలు చంపి రోడ్డుపై పడేసి ప్రమాదంగా చిత్రీకరించారు. ప్రియుడితో కలిసి భర్తను మర్డర్ చేయించింది భార్య విజయ. ఇటీవల మృతుడికి ప్రైవేట్ బ్యాంకులో లోన్ ఇప్పించారు స్థానిక ఆర్ఎంపీ వైద్యుడు భరత్. వీరన్న పేరుపై ₹1,00,00,000 ఇన్సూరెన్స్ కూడా చేశారు. వీరన్న చనిపోతే డబ్బులు వస్తాయని కూడా స్కెచ్ వేసినట్టుగా తెలుస్తోంది. భార్య విజయ, ప్రియుడు బాలాజీ, ఆర్ఎంపీ డాక్టర్ భరత్ ముగ్గురు కలిసి ఈ స్కెచ్ వేశారు. ఆర్ఎంపీ భరత్ రేకుల ఇంటిని ధ్వంసం చేసి బైకును దగ్ధం చేశారు. గ్రామస్తులు ఆందోళనకరంగా భారీగా పోలీసులు మోహరించారు. ఉద్రిక్తతలో 2 పోలీసులకు గాయాలు కూడా అయ్యాయి. తన కొడుకుని హత్య చేశారంటూ తల్లి రంగమ్మ ఫిర్యాదు చేసింది. ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికంగా ఉద్రిక్తత చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. నిందితుల్ని పోలీసులు ప్రస్తుతం అరెస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా మహబూబాబాద్ జిల్లాలో కలకలం రేగింది. మీరు చూస్తున్న దృశ్యాలు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన దృశ్యాలవి. వ్యక్తిని ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్య, ప్రియుడితో కలిసి ఓ ఆర్ఎంపీ డాక్టర్ సహకారంతో చంపిన ఘటన కలకలం రేగింది. ఒకసారి దృశ్యాలు చూద్దాం. బోడమంచి తండాలో జరిగింది ఘటన. నిన్న భుక్యా వీరన్నను పంట పొలాల్లో చంపి రోడ్డుపై పడేసి ప్రమాదంగా చిత్రీకరించారు. ప్రియుడితో కలిసి భర్తను మర్డర్ చేయించింది విజయ. ఇటీవల మృతుడికి ప్రైవేట్ బ్యాంకులో కూడా లోన్ ఇప్పించారు స్థానిక వైద్యుడు భరత్. అయితే ఇప్పుడు ఆ లోన్ మాఫీ, అలాగే ₹1,00,00,000 ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఇవన్నీ అతన్ని చంపితే ఆ డబ్బులన్నీ వస్తాయని చెప్పేసి ప్రియుడి సహాయంతో, ఆర్ఎంపీ వైద్యుడి సహకారంతో వీరన్న పేరుపై ఉన్న ₹1,00,00,000 ఇన్సూరెన్స్ కోసం, ఆ లోన్ మాఫీ కోసం ఏకంగా కట్టుకున్న భర్తనే హతమార్చింది ఆ కిలాడి భార్య. వీరన్న చనిపోతే డబ్బులు వస్తాయని స్కెచ్ వేసి ఈ దారుణాన్ని కొడగట్టింది. ప్రియుడు బాలాజీ, ఆర్ఎంపీ డాక్టర్ భరత్ సహాయంతో భార్య విజయ ఈ కిరాతకాన్ని కొడగట్టింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు అక్కడ స్థానిక ఆర్ఎంపీ ఇంటిని ధ్వంసం చేసి బైక్ను కూడా దగ్ధం చేశారు. ఆందోళనకరంగా కారణంగా భారీగా పోలీసులు కూడా మోహరించిన పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరిగింది, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. బోడమంత చెందినటువంటి భుక్యా వీరన్న నిన్న చనిపోయి దాని మీద అతని తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద హత్య కేసుగా నమోదు చేయబడింది. హత్య కేసులో దర్యాప్తులో భాగంగా ఇటు హత్యకు కారణమైనటువంటి భుక్యా వీరన్న భార్య విజయలక్ష్మి మరియు భుక్యా బాలాజీ, అదేవిధంగా భరత్ అనే వ్యక్తులు ముగ్గురు కారణం. భుక్యా బాలాజీకి మరియు మృతుడు భుక్యా వీరన్న భార్య విజయలక్ష్మికి గత కొన్ని సంవత్సరాల అక్రమ సంబంధం ఉంది. అదేవిధంగా భుక్యా వీరన్న అప్పులు బయలున్నాడు. అతను ముత్తూరు ఫైనాన్స్ నుంచి కొంత ఫైనాన్స్ తీసుకోవడం జరిగింది, హౌస్ లోన్. అతను ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి చనిపోయినట్లయితే అటు ఇన్సూరెన్స్ రుణమాఫీ అవుతుంది. భుక్యా వీరన్ని చంపడం ద్వారా అటు రుణమాఫీ పొందవచ్చు మరియు అక్రమ సంబంధానికి అడ్డుగట్ట వేసుకోవచ్చను, కొనసాగించవచ్చని ఉద్దేశం మీద వీరు మొన్న రాత్రి ఈ భుక్యా బాలాజీ మరియు భరత్ వీరాన్ని తీసుకెళ్ళి ఊరు బయట మద్యం సేవన చేయించారు. మద్యం సేవించిన తర్వాత భుక్యా బాలాజీ రాడుతో కొట్టడం వల్ల వీరన్ని కింద పడిపోయాడు. భుక్యా బాలాజీ
రెండున్నర మెడలోని టవల్ తీసుకొని వీరన్ని గొంతుని మీద చంపిండు. మరియు ముక్కుతోని టవల్ తీసుకొని ముక్కు మీద భరత్ ఊపిరాడకుండా చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ విషయాన్ని ముఖ్య బాలాజీ వీరన్న భార్యకి విజయ్ కూడా తెలియపరిచారు. వారి యొక్క కంప్లైంట్ నమోదు చేసుకుని ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఈ యొక్క హత్య కేసులో అత్యంత వేగంగా దర్యాప్తు భాగంగా నిందితుల్ని అరెస్ట్ చేసినందుకు కేశవంతరం సత్యనారాయణ గారిని, మళ్ళీ ఎస్ఐ కేశవంతరం, అదేవిధంగా ఇనుగుర్తి ఎస్ఐ, నెలకొదురు ఎస్ఐ, వారి సిబ్బంది అందరినీ కూడా గౌరవ ఎస్పీ గారు సిపి సబరీష్, డాక్టర్ సబరీష్ ఆర్పిఎస్ గారు అందరినీ అభినందించి వారి అందరూ కూడా రివార్డ్కి అందడం జరిగింది. థ్యాంక్ యూ. జిల్లాలోని కేశముద్రం మండలం బోడమంచ తండాలో కౌలు రైతు ఈరన్న మర్డర్ మొత్తం జిల్లాలో కలకలం రేపింది. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టి ఎవరైతే నిందితున్న వారు అందరినీ అదుపులో తీసుకున్నారు. ముఖ్యంగా వీళ్ళ భార్య పాత్ర ఉందని కూడా తండాలో ఈరోజు మొత్తం దాడి చేసిన సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై మనతో మాట్లాడడానికి మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్, ఏం సార్ ఈ వీరన్న మర్డర్ కేసులో వాళ్ళ భార్య పాత్ర ఏంది, అసలు ఏం జరిగింది సార్? ఈరోజు వీరన్న హత్య కేసులో వాళ్ళ భార్య పాత్ర ఉండడం వల్ల ఆమెని విచారణ నిమిత్తం ఎస్ఐ కేశవంతులు సిబ్బంది వెళ్ళినారు ఆమె తీసుకురావడానికి. వెళ్ళినప్పుడు ఈ గ్రామస్తులు ఆమె మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. ఆమెని దాడి జరగకుండా జరిగే క్రమంలోని ఎస్ఐ కేశవంతులానికి నరేష్ చిన్న గాయం జరిగింది. ఆమె కొరత కొడుతు క్రమంలోనే అడ్డం పోయినప్పుడు తగిలింది. దాని మీద కేసు నమోదు చేస్తున్నాం, దర్యాప్తు జరుగుతుంది. ప్రజలు కూడా విజ్ఞప్తి, చట్టాన్ని ఎవరో తమ చేతులు తీసుకోకూడదు. నేరం జరిగిన తర్వాత పోలీసు వారు వారి పాత్రను పోషిస్తారు. చట్టం ముందు కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. మా యొక్క విజ్ఞప్తి ప్రజలందరూ కూడా ఎవరు చట్టాన్ని చర్యలు తీసుకోవద్దు, తీసుకుంటే అయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. చట్టానికి ఎవరు అతిథులు కాదు. రైట్ సార్, ముఖ్యంగా భర్తను చంపాల్సిన అవసరం భార్యకి ఎందుకు వచ్చింది సార్? ఇంకా దర్యాప్తు నడుస్తున్నది. అది దర్యాప్తు పూర్తయిన తర్వాత మళ్ళీ సమగ్రంగా తెలియపరుస్తాం. ఈ కేసులు ఎంతమంది సార్ మనం రిమాండ్ చేసిన? ఇంకా రిమాండ్ చేయలేదు, వాళ్ళు విచారణ చేస్తూ ఉన్నాం. ఇంతవరకు మనకి ముగ్గురు మన అదుపులో ఉన్నారు. విచారణ అయిన తర్వాత వాళ్ళని కోర్టును ప్రవేశపెడతాం. థ్యాంక్ యూ సార్. కౌలు రైతు ఈరన్న హత్య కేసును పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తున్నాం. భార్య ప్రమేయం ఉన్నట్టు కూడా మా ఆరోపణలు ఎంక్వైరీలో తేలుతుంది. పూర్తిస్థాయిలో విచారణ అనంతరం కూడా పూర్తిస్థాయి సమాచారాన్ని కూడా మీడియాకు వెల్లడిస్తామని డిఎస్పీ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్. ఇది 23/12/2025 బోడమంచ తండా కేశవంతరం గ్రామంలో బుక్యా వీరన్ అనే వ్యక్తి హత్యగా వాంచబడ్డాడు. అట్టి హత్యలో దర్యాప్తులో భాగంగా బుక్యా వీరన్న భార్య విజయతో పరిచయం ఉన్నటువంటి బాలాజీ మిత్రుడు భరత్ వారి యొక్క పాత్ర ఉందని తెలిసింది. దాంట్లో భాగంగా ఈరోజు బుక్యా వీరన్న భార్య విజయని అదుపులోకి తీసుకునే క్రమంలో గ్రామస్తులు ఆమె దాడి చేయడానికి ప్రయత్నించారు. ఆమెని గ్రామస్తుల నుంచి రక్షించే భాగంలో కర్రతో కొట్టడం వల్ల ఆమె తప్పించుకున్నది. ఎస్ఐ కేశవంతరం గారికి చిన్న మైనర్ గాయమైంది. అదేవిధంగా గ్రామస్తులు కొంతమంది మహిళలు ఈ భరత్ యొక్క టేలా ఉంటుంది, అతను ఆర్ఎంపీ డాక్టర్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ టేలాలో ఉన్నటువంటి టేబుల్స్, ఫర్నిచరు అంత రోడ్డు మీద వేసి కాల్వేయడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేసుకొని ఎవరైతే చట్టాన్ని తమ చేతులు తీసుకొని ప్రవర్తించారో అది మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకొని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకా ప్రస్తుతానికి ఒక 4 గుర్తించబడినారు. మేము ఒకటే ప్రజలకు విజ్ఞప్తి చేసేది, జిల్లా ఎస్పీ గారి తరఫున ప్రజలకి అందరికీ, నేరం జరిగినప్పుడు పోలీసు వారిని చట్టాన్ని తన పని తీసుకునే వాళ్ళు కానీ చట్టాన్ని తన చేతులు తీసుకొని మేమే శిక్షిస్తాము అనేటువంటి నానుడు సరికాదు. ఎవరు కూడా దాన్ని క్షమించరు. చట్టం ఎవరిని కూడా చుట్టం కాదు. ఎవరైతే ఈరోజు పోలీసు వారి మీద దాడి చేసి గాయపరిచారో, అదేవిధంగా ఆమెను దాడి చేసి ప్రయత్నించారో అందరి మీద కూడా చట్టప్రకారం చర్యలు తీసుకుని చెప్పి తెలియజేస్తాం. ఎస్ఐతో పాటుగా నరేష్ ఆయన కూడా చిన్న గాయమైంది.
దాని మీద కూడా దర్యాప్తు చేస్తున్నాం. థ్యాంక్ యూ. మాది బోడ మంచతండ సార్. నా పేరు బోడ వీరన్న. నేను ఈ ఊరు సర్పంచ్ని. ఇక్కడ కొద్దిగా మర్డర్ జరిగింది. ఈ మర్డర్ జరగడం వల్ల పోలీసులు పకడ్బందీ నిర్వహించిండ్రు. ఇక్కడ అనుమానితులను వల్ల కొద్దిగా ఒక ఇద్దరికి దాడి జరగడం జరిగింది. ఏమైనా ఉంటే పోలీసు వాళ్ళు చూసుకుంటారు. దీంట్లో చేసిన లెవెల్లో మంచో లెవెల్లో బయటకు వస్తుంది. అంతవరకు ఏం లేదు, మేమేం చేయలేం. పోలీసు వాళ్ళ కాడ ఉంది అంతా. ఏమన్నా సార్ వాళ్ళు చూస్తారు. దాన్ని బట్టి నిన్న మర్డర్ జరిగింది. ఇవాళ అనుమానితుల మీద కొద్దిగా దాడి చేయడం జరిగింది. ఆ దాడి వల్ల ఇద్దరు సార్లకు దెబ్బలు తాగడం జరిగింది. పోలీసు పకడ్బందీ ఏర్పాటు చేసిళ్ళు. దాన్ని బట్టి ఫాలో అవుతాం మేము. ఏమన్నా అది గుంసి అనేది డాక్టర్ది, అది ఆర్ఎంపీది. ఆయన పేరు భరత్, వేరే ఊర్లో ఉంటాడు. ఆయన ఇక్కడ ఆర్ఎంపీ ఉండడం మాకు అవసరమని ఆయన తెప్పించినాం. ఆయన కొద్దిగా ఆ దాడిలో ఆ మర్డర్లో పాల్గొనడం వల్ల ఆయనకు కొద్దిగా ఇది చేయడం జరిగింది. అది ఏది బయటికి రాలేదు. ఏదన్నా పోలీసు వాళ్ళ కానించి ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని బట్టి మేము ఏదైనా చేయగలుగుతాం. తండ్రులు ఏదన్నా ఉంటే మీరు చూసుకోండి సార్. వాళ్ళ కాడ పాత బండి ఉండేసరికి తండ్రుల కోపంలో అది నింపేయడం జరిగింది. అది కొత్త బండి కాదు, పాత బండి. అదేం చేయలేదు, దాని నుంచి ఏం చేయలేదు తండ్రులు.